జోగులాంబ గద్వాల జిల్లాలో తేజేశ్వర్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. జూన్ 17 నుంచి కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ శవమై కనిపించాడు. తేజేశ్వర్ హత్య కేసులో సినిమాను తలపించే విధంగా ట్విస్టులున్నాయి. ఫిబ్రవరి 13న ఐశ్వర్యతో పెళ్లికి ముహూర్తం నిర్ణయించగా సరిగ్గా అదే రోజు పెళ్లి కూతురు వెళ్లిపోయింది. విషయం తెలిసి ఐశ్వర్య తల్లిదండ్రులను పెళ్లి కొడుకు పేరెంట్స్ నిలదీశారు. దీంతో పెళ్లి వద్దనుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పెళ్లి చేసుకునేలాగా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం తర్వాత తిరిగి అమ్మాయికి అబ్బాయికి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. పెళ్లి కొడుక్కి ఫోన్ చేసి తనకున్న ఇబ్బందులు చెప్పింది. కర్నూలుకు వెళ్లి అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని చెట్టపట్టాలేసుకుని తిరిగారు. గమనించిన బంధువులు తేజేశ్వర్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు తమ కొడుక్కి నచ్చజెప్పారు. అమ్మాయి అంత మంచిది కాదని వదిలేసుకోమని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడు తేజేశ్వర్. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మాట వినకుండా మే 17వ తేదీన బీచుపల్లిలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు తేజేశ్వర్. ఆ తర్వాత అమ్మాయిని తన సొంత ఇంటికి తీసుకొచ్చాడు. సరిగ్గా ఇది జరిగిన నెల రోజులకే సర్వేశ్వర్ హత్యకు గురవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయి తేనె పూసిన కత్తిలా మారిందని, అమ్మాయి పెళ్లికి ముందు వ్యవహారం నడిపిన వ్యక్తి సాయంతోనే ఈ హత్య చేయించినట్టుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల మేఘాలయ హనీమూన్ ఘటన తలపించే విధంగా సర్వేశ్వర్ హత్య జరిగిందని, పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్లింది నవజంట ఓ కొండ ప్రాంతంలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురై కిరాయి మనుషులతో చంపించింది. గద్వాల ఘటన కూడా ఇదే పంథాలో సాగినట్టుగా కనిపిస్తోంది. పెళ్లికి ముందే అమ్మాయి నడవడిక తేడాగా ఉండటంతో పెళ్లి రోజు మాయమవ్వటం, తిరిగి రావడం, పెళ్లి చేసుకోవడం ఇదంతా నమ్మశక్యంగా లేదని అబ్బాయి పేరెంట్స్ అయితే చెబుతున్నారు. పెళ్లి చేసుకోవద్దని తమ కొడుక్కి చెప్పినా వినలేదని తల్లిదండ్రులు బోరుమంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉండి ప్రాణాలతో ఉండేవాడని గుండెలు బాదుకుంటున్నారు. ఐశ్వర్య గద్వాల జిల్లా తేజేశ్వర్తో ప్రేమలో పడటంతో సహించుకోలేకపోయాడు బ్యాంక్ మేనేజర్. అమ్మాయి తల్లితో కలిసి పథకం ప్రకారం తేజేశ్వర్ని హత్య చేయించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన స్నేహితుల ద్వారా ల్యాండ్ సర్వే చేయాలంటూ కర్నూలుకు రప్పించుకున్నాడు సదరు బ్యాంక్ మేనేజర్. కర్నూలుకు వచ్చిన తేజేశ్వర్ను స్నేహితులతో కలిసి మేనేజర్ చంపినట్టుగా ప్రాథమిక సమాచారం. మృతదేహాన్ని బయటకి తీసిన పాణ్యం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరికొందరి హస్తం ఉన్నట్లు తెలియడంతో గద్వాల, కర్నూలు పోలీసులు విచారణ వేగం పెంచారు. నెల క్రితమే కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో తేజేశ్వర్కు వివాహం జరిగింది. ఐశ్వర్యకు పెళ్లికి ముందే ఇతర సంబంధాలున్నాయని మృతుని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. భూమి సర్వే చేయాలని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్లి నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో చంపి మృతదేహాన్ని అక్కడే పారేసి వెళ్లారు. తేజేశ్వర్ను కారులో వెళ్లిన వారు బ్యాంక్ ఉద్యోగేనని మృతుని బంధువులైతే ఆరోపిస్తున్నారు. చెప్పిన సంబంధం చేసుకోవడం తప్పు చేసిండా, లేకపోతే పిల్లాన్ని బాగా ప్రేమించి మంచి చూసుకోవడం ఆ తప్పు చేసిండా? ఏ తప్పు వల్ల మా బామర్దిని ఇంత దారుణంగా చంపిండు సార్? అసలు సమాజం అసలు ఎటుపోతుంది సార్? అసలుకి కొంచెమన్నా ఆలోచన ఉండాలి. నిజంగా కనీసం అవును కొన్ని సంవత్సరాలు అయింది అంటే ఏమనుకోవచ్చు, ఒక నెల కూడా నిండలేదు పెళ్లి చేసుకొని. ఆ పిల్లోనికి కనీసం గోరంట్లాగా కూడా అలాగే ఉంది, గోర్ల పెయింట్ కూడా సేమ్ అలాగే ఉంది. 5 రోజుల తర్వాత మాకు కనిపించింది ఆ బాడీ. అసలు ఎంత దారుణంగా ఉందంటే చూడడానికి అసలు చూసి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. మా తేజ వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళ అమ్మ తర్వాత అమ్మాయి ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్. ఎందుకు ఆ అమ్మాయి కనీసం భర్త పోయాడనే ఆలోచన కూడా లేకుండా జస్ట్ నార్మల్గా తిరుగుతుంది, జస్ట్ మామూలుగా జస్ట్ టీవీ చూస్తుంది, ఏమంటే ఫోన్ చూస్తుంది, ఏమంటే ఫోన్ మాడుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తుంది. అసలు ఏంటి ఇంతకీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని మాకు అనుమానం వచ్చింది. కాకపోతే కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు కొంతమంది చూపించుకోలేరు. అలాగానే ఉందేమని మేము అనుకున్నాం సార్. అసలు ఇలా ఇది తెలిసిన తర్వాత మేమైతే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా మాకు అర్థం కావలేదు. ఈ అమ్మాయిని లోబడుచుకునేవాడు, తర్వాత ఒకవేళ వాళ్ళకి నిజంగా అంత ఇష్టం ఉంటే ఇంత దారుణంగా తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ తీసుకుపోయి వీని చంపడం అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇష్టం లేదంటే కానీ ఆ రోజే మాకొద్దు అని వదిలేసింటే మా తేజ మాకు ప్రాణాలతో ఉంటుండే సార్. మాకైతే వీళ్ళ మీద అంటే ఫస్ట్ నుంచి అనుమానం ఉంది, కాకపోతే ఎందుకు అంత ముందుగా ప్రొసీడ్ అవుదామని మేము ఎప్పుడు ఓపెన్ కాలేదు. తర్వాత ఈరోజు మన
ఎంక్వైరీలో మనకు తెలిసింది ఏమందంటే వీళ్ళ ఈ అమ్మాయి వల్లనే, తర్వాత వాళ్ళ మేనేజర్ వల్లనే, తర్వాత వాళ్ళ అత్త వల్ల, వీళ్ళ వందలో వాడిని కావాలని ట్రాప్ చేసి దూరంగా తీసుకెళ్ళి అంత దారుణంగా చంపి కనీసము బాడీని మొహం కూడా చూసుకోలేకుండా విధంగా ఉంది సార్. అసలుకి చూసి మేము తట్టుకోలేకపోతాం సార్. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాం సార్. ఫస్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట 8 years నుంచి. అయితే వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మంచి వాళ్ళే అనుకొని మేము ఈ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొంతమంది తెలిసి ఉండడం వల్ల వీళ్ళు తెలుసు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వీళ్ళని అడగొచ్చు అన్న ఉద్దేశంతో మేము ముందరికైనాం సార్. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. తర్వాత మ్యాచ్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. అన్నీ ఫంక్షన్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక 5 days ఉన్నాగా మ్యారేజ్కి ఈ అమ్మాయి కనబడతలేదు అని చెప్పి వాళ్ళ తల్లి నుంచి ఇన్ఫర్మేషన్ మా ఇంటికి వచ్చింది సార్. పోయిన ఇయర్ డిసెంబర్లో ఆ సంబంధం మా ఇంటికి వచ్చింది. అంతకుముందు జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మా బ్రదరు ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు అవుతున్నప్పుడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉండింటే చక్కగా మా తమ్ముడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో చెప్పేవాడు. కాకపోతే ఈ ఫ్యామిలీ ముందరకై రాదు కదా అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి. మ్యారేజ్ అయిన రోజు నుంచి నేను ఇంట్లో లేను సార్. నేను బయటకు వచ్చేసిన. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ని నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాను సార్. మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడే నేను వారి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా సో వేరే వాళ్ళ నుంచి నాకు ఇట్లా కొన్ని సో మ్యాటర్లు తెలిసినాయి. వాటిని నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకునే లోపే మా తమ్ముడు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సార్. నేను అది అందుకే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఏ రోజైతే అమ్మాయి అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తున్నాను చెప్పి నేను బయట ఉన్నాను సార్. అయితే 17th నైట్ నాకు కాల్ వచ్చింది సార్, మీ తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను సార్. తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాల్లో కొద్దిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వివాహ బంధం అనేది చాలా తూడుకుపోతుంది. అంటే కారణం నెల లోపలనే పిల్లలు ఇంత వడిగట్టడానికి కారణమైనటువంటి బ్యాంక్ మేనేజరు అక్రమ సంబంధమే ఈ బాబుకు హత్య దారి తీసింది అనేది పోలీసులు తెలుస్తున్నారు. ముఖ్యంగా దాదాపు పైన నెల 18నే బీచ్పల్లి దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నాడు. 17వ తారీఖు రోజే బాబుని కిడ్నాప్ చేసి, మరియు కిడ్నాప్ చేసిన టైంలో మా అన్నయ్య మా బాబు వాళ్ళందరూ వెళ్ళి పిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలో దిగి ఎక్కడైతే ఏదైతుందో వెంటనే ఏదైతే తేజ భార్య ఉందో భార్యని వాళ్ళ అమ్మని పోలీసు వారు తీసుకెళ్ళి విచారణ చేస్తే, ఆ విచారణలో మెయిన్గా భార్యని కిరాయి అంతకుల చేత హత్య చేయించబడిందని చెప్పి కొంత ఊహాగానాలు వస్తున్నాయి. దాని పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయి, ఇక్కడ రైల్సీమలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్న అమ్మాయి, ఈ విధంగా మరోసారి ఎవరికి ఇటువంటి జరగకుండా వీరిని వెంటనే న్యాయస్థానాలు కానీ మన ప్రభుత్వాలు కానీ కఠిన చర్య తీసుకొని ఏదైతే ఈ హత్య చేశారో ఆ నిందితులను వెంటనే ఉరిదీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 2-3 రోజుల్లో పోలీసు వారికి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కేసులని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క బాబు తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయాలంతా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం చేసి ఆ కుటుంబానికి అందరూ న్యాయం చేయాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక తేజేశ్వర్ మరణంపై అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా లెవెల్లో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. జోగులాంబ గద్వాల జిల్లాలో తేజేశ్వర్ మరణం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతుంది. గద్వాల జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్ లోకల్ గా ఒక ప్రైవేటు సర్వేయర్ గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో అతనికి గత నెల ఈ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 13వ తేదీన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కల్లూరు వీధికి సంబంధించిన ఐశ్వర్యతో కూడా వివాహాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు. అయితే పెళ్లికి ముందు ఏదైతే ఎంగేజ్మెంట్ ఉంటుందో ఆ ఎంగేజ్మెంట్ లో భాగంగా ఎంగేజ్మెంట్ అయిన వారం రోజుల లోపే అమ్మాయి వేరే ఒక పర్సన్ తో కలిసి
బయటికి వెళ్లిపోవడం జరిగింది. దీన్ని గుర్తించినటువంటి పెళ్లి కొడుకు తేజేశ్వర్ ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులను నిలదీయడం జరిగింది. ఎందుకు పెళ్లికి ముందు ఇలా చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు వారి కుటుంబ సభ్యులు. దీంతో ఒకవైపు ఐశ్వర్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో ఎవరికి ఇష్టం వచ్చిన వారిని వారు పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందం చేసుకున్నటువంటి కొద్ది రోజుల తర్వాతనే ఇక్కడ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి తేజేశ్వర్ ఎవరైతే ఐశ్వర్య ఉందో ఐశ్వర్యతో గతంలో కాంటాక్ట్ నెంబర్ ఉండడంతో ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ కర్నూలు వెళ్లి ఆమెను బండిపై తిప్పుతూ కొంత సినిమాలకు షికార్లకు కూడా తీసుకుపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే నేపథ్యంలో దీన్ని గమనించినటువంటి తేజేశ్వర్ కు సంబంధించినటువంటి బంధువులు కూడా ఈ సమాచారాన్ని తేజేశ్వర్ తల్లిదండ్రులకు కూడా అందించారు. తేజేశ్వర్ తల్లిదండ్రులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో తేజేశ్వర్ ను ఎందుకు ఇలా చేస్తున్నావు, గతంలో అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, అమ్మాయి జోలికి వెళ్ళవద్దంటూ మనం ఒక ఒప్పందం చేసుకున్నాము, ఈ ఒప్పందాన్ని మీరు నీవు ఇట్లా ప్రవర్తించడం మన కుటుంబానికి మంచిది కాదంటూ కూడా తేజేశ్వర్ ను మందలించారు. కానీ దీన్ని ఏమీ పట్టించుకున్నటువంటి తేజేశ్వర్ నేను అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అదే అమ్మాయితో జీవితం పంచుకుంటానని చెప్పి వీళ్ళను పూర్తిగా భీష్మించి కూర్చున్నాడు. ఇదే క్రమంలో వీళ్ళని ఎదిరించి అమ్మాయికి ఎవరైతే అమ్మాయి ఉందో కల్లూరుకు సంబంధించినటువంటి అమ్మాయిని మే 17వ తేదీన బీచ్పల్లి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి బీచ్పల్లి పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడ పుణ్యక్షేత్రంలో ఐశ్వర్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కొంతమంది బంధువులతో కలిపి అంటే జగదీష్ కు సంబంధించినటువంటి తేజేశ్వర్ కు సంబంధించినటువంటి బంధువులు తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఆ పెళ్లికి రాలేదు. దీంట్లో భాగంగానే ఆ పెళ్లి చేసుకోవడంతో పాటు ఇద్దరు కూడా ఒక జంట అయ్యారు. ఇదే క్రమంలో తేజేశ్వర్ ఐశ్వర్యను తన భార్యను ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇదే క్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో కూడా కొంత మంచిగానే ఉంటున్నప్పుడు సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఒక్కసారిగా ఈ నెల 17వ తేదీన తేజేశ్వర్ కనిపించకపోవడంతో పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించి తేజేశ్వర్ కనిపించట్లేదంటూ కూడా ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దాదాపు 6 రోజుల తర్వాత పాణ్యంకు సంబంధించి పాణ్యం సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఎవరైతే ఈ యొక్క తేజేశ్వర్ కు సంబంధించినటువంటి మృతదేహాన్ని కనుక్కున్నారు. దీన్ని కూడా మొబైల్ సిగ్నల్ ట్రాక్ ద్వారా కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ పాణ్యం పోలీసులు ఆ యొక్క మృతదేహాన్ని వెలికి తీసి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకవైపు తేజేశ్వర్ కు సంబంధించినటువంటి బంధువులంతా కూడా వారి కుటుంబానికి సంబంధించి ఎవరైతే పెళ్లి కూతురు ఐశ్వర్య ఉందో ఐశ్వర్యకు సంబంధించినటువంటి తల్లికి కర్నూలుకు సంబంధించినటువంటి ఒక బ్యాంకు ఉద్యోగితో మేనేజర్ తో అక్రమ సంబంధం ఉంది. ఇదే క్రమంలో తల్లితో పాటుగా కూతురును కూడా అక్రమ సంబంధానికి లోపర్చుకోవడానికి ప్రయత్నించినటువంటి సదరు బ్యాంకు మేనేజరు ఐశ్వర్య జగదీశ్వర్ తో కలిసి ప్రేమలో పడడాన్ని వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తల్లితో కలిసి ప్లాన్ చేసి తేజేశ్వరం చంపాలని నిర్ణయించుకున్నాడు. అందువల్లనే అతని స్నేహితులతో కలిసి భూమి సర్వే చేయాలంటూ కర్నూలుకు తీసుకువెళ్లి తమ కొడుకును హత్య చేయించారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపైన పోలీసులు అయితే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. ఒకవైపు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కూడా దీని మీద స్పెషల్ టీమ్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవైపు కర్నూలు పోలీసులు, మరోవైపు తెలంగాణ పోలీసులు ఇద్దరు కూడా పూర్తి చాకచక్యంతో కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ బ్యాంకు మేనేజర్ ను కూడా అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయి విచారణను అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏది ఏమైనప్పటికీ పెళ్లి 2-3 నెలలు కాకముందే తమ కొడుకు తిరిగి లోకాలకు వెళ్లడం, కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి ఇట్లాంటి టైంలో తమ కొడుకు చనిపోవడం తమను బాగా బాధిస్తుంది. కాబట్టి దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. తన కొడుకు కారడానికి పూర్తిగా అటు ఐశ్వర్య మరియు వారి తల్లి వారి బంధువులే కారణమంటూ కూడా తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మరియు వారి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మరికొద్ది అంటే రేపు సాయంత్రంలోగా పూర్తి స్థాయి విచారణలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా ఒక సినిమాను తలపించే ఒక సస్పెన్షన్ మూవీ తలపించడానికి కూడా ఈ యొక్క రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. మొత్తంగా పోలీసులు మరికొద్ది అంటే రేపు సాయంత్రానికల్లా అసలు దోషులు ఎవరు, దీనికి ఎవరు కారకులు అయ్యారనే విషయంలో కూడా పూర్తి స్థాయి సమాచారం మేము బయటకు చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేఖ ఎస్ శంకర్, అయితే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటు ఐశ్వర్య పైన బ్యాంక్ మేనేజర్ పైన అయితే తేజేశ్వర్ కుటుంబ సభ్యులు స్నేహితులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరి వీరిరువురు కూడా ప్రజెంట్ ఎక్కడున్నారు? పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటికే
ఇప్పటికే ఎవరైతే తేజేశ్వర్ కనిపించకుండా పోయినప్పటికీ నిన్న అంటే 2 రోజుల క్రితం తేజేశ్వర్ కు సంబంధించినటువంటి గద్వాల ఇంట్లో నుండి తేజేశ్వర్ కు సంబంధించినటువంటి భార్య అయిన ఐశ్వర్య అక్కడ కనిపించడం లేదు, అక్కడ నుంచి పరారైందంటూ కూడా ఒక వార్త అయితే వస్తుంది, అదే బయటికి వస్తుంది. దీన్ని అయితే పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో పాటు ప్రజెంట్ గా ఆమె కోసం వెతుకులాటను ప్రారంభించామని చెప్తున్నప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం ఐశ్వర్య ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా కర్నూలుకు చెందినటువంటి ఎవరైతే బ్యాంక్ ఉద్యోగి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి మరో 2 స్నేహితులు, బ్యాంకు మేనేజర్, మొత్తం 4 కూడా పోలీసుల సమక్షంలో పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఐశ్వర్య తల్లిగా ఉన్నటువంటి ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజాలను బయటికి తీసే పరిస్థితిని అయితే అక్కడ తీసుకువస్తున్నారు. ముఖ్యంగా ఐశ్వర్య తల్లికి సంబంధించి ఎవరైతే బ్యాంకు మేనేజర్ తో ఉన్నటువంటి అక్రమ సంబంధమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొత్తంగా దీంట్లో పూర్తి స్థాయిలో గంటకు ఇది ఒక సస్పెన్షన్ మూవీని తలపించేలాగా కూడా ఈ మర్డర్ మిస్టరీలో నిజాలన్నీ బయటికి రావడంతో ఒక్కసారిగా అటు తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఉలిక్కి పడుతున్నారు. ఒకవైపు గద్వాల జిల్లాలో కూడా వరుస ఘటనలతో ఒక్కసారిగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే ఓవరాల్ గా ఎదిగి వచ్చిన కొడుకు కుటుంబానికి ఆసరాగా లేకుండా చనిపోవడం అనేది ఆ కుటుంబం అయితే పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోవడంతో పాటు దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.